చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవాన్ని నా నేను ఏకరీతిగా వచ్చిన దేవుడు ఇక ఆయన సజీవుడు అయిన దేవుడు ప్రభావాన్ని ఎంతో ఉన్నాను చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవుడైనా రాజులకు రాజు తండ్రి ప్రభులకు ప్రభావం దేవుడు ఇక వేలాది వందల స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచి వస్తున్నాం ప్రభావాన్ని నాకు కొన్ని తండ్రి పాటలు ద్వారా స్థుతించి గణపరిచాను నేను మీరే సహాయించింది దేవాన్ని కంట్రోల్ చూపించండి ఈ సమయంలో ఆశీర్వాదకరమైన దీవెనకరంగా ప్రార్థిస్తున్నాను తండ్రి దేవతల ద్వారా చిన్న బిడ్డలతో మాట్లాడాలని తరాలు చేయకుండా సన్నిధిలో భయం భక్తి కలిగి ప్రభాని సన్నిధిలో ఉంటారని సహాయపడుతున్నామని మీకు ఎంతో చూపిస్తున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. పాడాలా అందరు పాడదాం సరేనా స్తుతులు పాడదాం స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు పాడాలి మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రాజును మరణము జయించిన యేసు ప్రభువును ఋతు ఆరాధించి పూజింతుము రాజును స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు చేసుకోవాలి అట్టేసుకుంటే కార్పని చూసుకోవాలి రౌండ్ వేసే ఫస్ట్గా వేసే దానికి యాక్షన్ లేదు కదా వేసే ఫస్ట్ తర్వాత వేసే ఫస్ట్గా అందరికంటే వేసే ఫస్ట్గా ఫస్ట్గా వేసే ఫస్ట్గా అందరికంటే వేసే ఫస్ట్గా వేసే ప్రేమించేది నన్నే ఫస్ట్గా వేసే ప్రేమించేది నన్నే ఫస్ట్గా పరలోకం ఇచ్చేది నాకే ఫస్ట్గా పరలోకం ఇచ్చేది నాకే ఫస్ట్గా పరలోకం ఇచ్చేది నాకే ఫస్ట్గా 510 ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్గా వికి ఆ పట్ట సరి ఉండాలని చేతి కట్టుకోవాలి పట్టతో పని ఆయనను నమ్ముకుంటే నీకే బెస్ట్గా వేసే ఫస్ట్గా వేసే ఫస్ట్గా అందరికంటే వేసే ఫస్ట్గా పాడండి
ముట్టుకో వీలు భలే భలే మాట బంగారు భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట మామూలు పాట పాట పాడు ఎన్నెన్ని తలాంతులు మీలో ఉన్నారు 70 ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావు అన్నిటికుగా చేయు నీవు సిద్ధమా ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావు అన్నిటికుగా చేయు నీవు సిద్ధమా సరే డేవిడ్ సరే కదా అని పాట పాడమా పోయిన వారం బాగా చూసినావు కదా ఏడవరా ఎన్నెన్ని పాడబడాలి ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావు అన్నిటిగా చేయు నీవు సిద్ధమా తలాంతులు నీలో ఉన్నావు అన్నిటిగా చేయు నీవు సిద్ధమా 5 తలాంతులు చేసెను 5 తలాంతులు నాకు చేసే 5 తలాంతులు పని చేసెను 2 తలాంతులు నాకు చేసెను 1 తలాంతులు 2 చేయనివా భూమిలో దాచి తోయబడెను 1 తలాంతులు 2 చేయనివా భూమిలో దాచి తోయబడెను ఎన్ని తలాంతులు నీలో ఉన్నావు అన్నిటిగా చేయు నీవు సిద్ధమా ఎన్ని తలాంతులు నీలో ఉన్నావు పడాలి అన్నిటిగా చేయు నీవు సిద్ధమా మంచి నమ్మకమైన దాసుడా ఉత్తమమైన ప్రభుదాసుడా మంచి నమ్మకమైన దాసుడా ఉత్తమమైన ప్రభుదాసుడా అనేకములపై అధికారి ఆనందముతో పూనుగా అనేకములపై అధికారి ఆనందముతో పూర్ణుడగు ఎన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్నిటిగా చేయు నీవు సిద్ధమా ఎన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్నిటిగా చేయు నీవు సిద్ధమా సైలెంట్ అయిపోవాలి అలా చూసిన పడతాడు సరే నువ్వు సైలెంట్ ఉండాలి మళ్ళీ అవసరం మరి నువ్వు సండే స్కూల్లో
చేతి నోట్లో చేతి అది పాట అలాగే మామూలు పాడేది కదా ఉల్ల పేరు ఉందా సినిమా చిన్ని బిడ్డ ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించాలి మన హీరో టీవీలలోన నీవే సఖీ తప్పుకురా సినిమాలలోన టీవీలలోన పేరు సఖీ తప్పుకురా ఏసే హీరో ఏసే హీరో ఏసే మన హీరో ఏసే హీరో ఏసే హీరో ఏసే మన హీరో ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా ఏసే మన హీరో ఆలకించు చిన్ని బిడ్డ టమాటో మరణించాడు నిజ హీరో యేసయ్య మరణాన్ని గెలిచాడు హీరోల మంటూ మరణించాడు నిజ హీరో యేసయ్య మరణాన్ని గెలిచాడు యేసే హీరో యేసే హీరో యేసే మన హీరో యేసే హీరో యేసే హీరో యేసే మన పోయేమో అయిపోయింది ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా హీరో ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా యేసే మన హీరో అన్నిటినందరికీ చాడు యేసు అందం కోసం సౌందర్యం వేదమన్నిటినందరికీ చాడు యేసు యేసే హీరో యేసే హీరో యేసే మన హీరో యేసే హీరో యేసే హీరో యేసే మన హీరో చిన్ని బిడ్డ ఆలకించరా యేసే మన హీరో ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా యేసే మన హీరో డేవిడ్ చెల్లి యాక్షన్ పాట పేపర్ పెట్టి దాంట్లో దిగినా కానీ రాడు లాంటి దేవుడు ఏం పడుతుంది యాక్షన్ ఉంది కదా పడుకో అన్నారు కదా మనిషి పాడికి యాక్షన్ చిన్న చేస్తాం చిన్న అన్నది అక్కడ చూడాలి యాక్షన్ పాట పాట కూడా రాదు అసలు పాట ఇక్కడ చూసుకోవాలి ఆ పాట మిగతా పాటలన్నీ వచ్చాయి తమ్ముడు చెల్లి చిన్నారి తమ్ముడు ఏసయ్యని సేవిద్దామా మన ఏసయ్య మాటే విందామా చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు ఏసయ్యనే సేవిద్దామా డేవిడ్
మాటే విందామా ఈ లోకమంతా వెదకిన గాని ఈ లోకమంతా వెదకిన గాని తనరాడు ఇలాంటి తన దేవుడు కనరాడు దేవుడు కనరాడు ఇలాంటి తన దేవుడు నిజమైన పరిశుద్ధ ప్రియ దేవుడు తన మాట వింటే తననే సేవిస్తే తన మాట వింటే తననే సేవిస్తే తెల్లకుండా కాపాడును అన్న వాగ్దానమంతా నెరవేరును తొట్టిల్లకుండా కాపాడును తన వాగ్దానం చెల్లి చిన్నారి తమ్ముడు చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు యేసయ్య మాటే విందామా యేసయ్యనే సేవిద్దామా మన యేసయ్య మాటే విందామా మన యేసయ్యనే సేవిద్దామా గిద్యోను గానుగా చాటున దాగుంటివా గిద్యోను గానుగా చాటున దాగుంటివా తమాషాలుడా ప్రభు నీకు తోడుండగా ప్రభు నీకు తోడుండగా శత్రు సమూహముతో శత్రు సమూహముతో పోరాడి జయమందుము గిద్యోను గానుగ చాటున దాగుంటివా గిద్యోను గానుగ చాటున దాగుంటివా చిన్న బాబా ఓ బాబు ప్రభువుకు పోరాడుడి చిన్న బాబా ఓ బాబు ప్రభువుకు పోరాడుడి ప్రభు నీకు తోడుండగా భయపడవలెవరికి ప్రభు నీకు తోడుండగా భయపడవలెవరికి గిద్యోను గానుగ చాటున దాగుంటివా గిద్యోను గానుగ చాటున దాగుంటివా దేవోరా స్తుతించు దేవుని ఇశ్రాయేలీయులకు విజయమిచ్చెను దేవోరా స్తుతించు దేవుని ఇశ్రాయేలీయులకు విజయమిచ్చెను దేవోరా వారకును వెళ్ళి యుద్ధమునకు దేవోరా వారకును వెళ్ళి యుద్ధమునకు కానీ దేవుడే యుద్ధమాడెను హల్లెలూయా హల్లెలూయా పాడుడి దెబోరా స్తుతించు దేవుని ఇశ్రాయేలీయులకు విజయమిచ్చెను దెబోరా
ఇశ్రాయేలీయులకు విజయమిచ్చును. చేతిలోన సీకెను సీసెరా, చేతిలోన సీకెను సీసెరా, చచ్చి పడిపోయెను గుడారములో, చచ్చి పడిపోయెను గుడారములో. స్తుతించుడి యెహోవాను స్తుతించుడి, దెబోరా దెబోరా స్తుతించు దేవుని, ఇశ్రాయేలీయులకు విజయమిచ్చును. ఆ దెబోరా దెబోరా స్తుతించు దేవుని, ఇశ్రాయేలీయులకు విజయమిచ్చును. సంసోన్ అంటే అయిపోయిందా మీకు ఇచ్చింది? భలే భలే గొప్పది. మీరు ఇక్కడ ఇక్కడ చూడాలి, మీరు అక్కడ చూసారనుకో బయటకు వెళ్ళిపోతారు. అంటే అర్థమైందా? ఇక్కడ చూడాలి, అక్కడ ఉంది చూడాలి. సంసోన్ అంటే ఎవరనుకున్నారు? భలే భలే గొప్ప వీరుడు, ఆహా భలే భలే గొప్ప వీరుడు. దేవునిచే ఏర్పరచబడిన, దేవుని శక్తి చేత నింపబడిన, దేవునిచే ఏర్పరచబడిన, దేవుని శక్తి చేత నింపబడిన. సంసోను ఫిలిష్తీయులను ఓడించి గెలుందెను. సంసోను ఫిలిష్తీయులను ఓడించి గెలుందెను. సంసోన్ అంటే ఎవరనుకున్నారు? భలే భలే గొప్ప వీరుడు, భలే భలే గొప్ప వీరుడు. సంసోన్ అంటే ఎవరనుకున్నారు? భలే భలే గొప్ప వీరుడు, భలే భలే గొప్ప వీరుడు. అక్కాలకు దివిటీలు కట్టి శత్రువుల పంటను కాల్చివేసెను. అక్కాలకు దివిటీలు కట్టి శత్రువుల పంటను కాల్చివేసెను. గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపెను. గాడిద దౌడ ఎముకలో 1000 మందిని చంపెను. సంసోన్ అంటే ఎవరనుకున్నావు? భలే భలే గొప్ప వీరుడు, భలే భలే గొప్ప వీరుడు. పిల్లలు చిన్ని పిల్లలు పిల్లలు పడాలి. చిన్ని పిల్లలు పెళ్లి విందు భలే భలే పడాలి. పెళ్లి విందుకు పరుగెడి రండి, పెళ్లి విందుకు రండి. అక్కడ ఎవరుంటారు? అక్కడ ఏముంటుంది? అక్కడ ఎవరుంటారు? అక్కడ ఏముంటుంది? నీవు ఎరుగుదువా ఓ చిన్ని పేట, నీవు ఎరుగుదువా ఓ చిన్ని పేట. ఓ పిల్లలు, చిన్ని చిన్ని పిల్లలు, పెళ్లి విందు భలే భలే విందు. పెళ్ళిందుకు పరుగెడి రండి, పరిశుద్ధులందరూ పరిశుద్ధులందరూ నీతిమంతులందరూ, పరిశుద్ధులందరూ నీతిమంతులందరూ. జీవవృక్షమండును నిత్య జీవమండును, జీవవృక్షమండును నిత్య జీవమండును. ఓ పిల్లలు, చిన్ని చిన్ని పిల్లలు, పెళ్లి విందు భలే భలే విందు, పెళ్లి విందుకు పరుగెడి రండి.
పరిశుద్ధ వస్త్రము ధరించిన పరిశుద్ధ వస్త్రము ధరించిన అక్కడ నీరుందు ఆ పెళ్లి విందులో అక్కడ నీరుందు ఆ పెళ్లి విందులో ఓ పిల్లలు చిన్ని చిన్ని పిల్లలు పెళ్లి విందు మరే మరే విందు పెళ్లి విందుకు పరిగెడండి పెళ్లి విందుకు పరిగెడండి చిన్న పిల్లలు మనం నేర్చుకున్నాం కదా చిన్న పిల్లలు చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్ళకి చిన్న పిల్లలం చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాటి వెళ్ళకి తిరుగు కొరకు వారిని ప్రేమ చిన్ని పిల్లలం చిన్న పిల్లలం చేయాలి ప్రేమ చాట చిన్ని పిల్లలం చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట ఇరుగు కొరకు వారిని ప్రేమించడం వర్ణ వర్గ భేదాలు ద్వేషించడం ఇరుగు కొరకు వారిని ప్రేమించడం వర్ణ వర్గ భేదాలు ద్వేషించడం అందరం ఏకమై అందరం ఐక్యమై అందరం ఏకమై అందరం ఐక్యమై సిలువ ప్రేమ చాట వెలగి ఔరులం సిలువ ప్రేమ చాట ఔరులం చిన్ని పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్ళకి ఔరులం గ్రామమే పాపము వలన మరణము గర్వం వలన నష్టము విధేయత వలన జీవము గర్వం వలన నష్టము విధేయత వలన జీవము ఆజ్ఞతి క్రమమే పాపము వలన మరణము విందుకు పిలచెను వస్తిని విందుకు పిలచెను వస్తిని గర్వం వలన వస్తిరాని అవిధేయత చూపే రాజుకు కోపం రగులుకొని వస్తిని తొలగించే రాజుని రాజుకు కోపం రగులుకొని వస్తిని తొలగించే రాజుని ఆజ్ఞతి క్రమమే పాపము వలన మరణము గర్వం వలన నష్టము విధేయత వలన జీవము left hand in కూర్చోండి కూర్చోండి చూడండి బయటికి పోతారా ఎటు కూర్చుంటారు ఏమో బయటకు వెళ్తావా మరి ఎందుకు అనిపిస్తా ఇట్లా చూడాలి ఇక్కడ చూడాలి బయటికి చూడాలి మీరు అర్థమైందా ఎక్కడికి చూడకూడదు బయటికి ఇది వాడు
నువ్వు బాలసారి చూడండి ఏంటి Put your left hand in, put your left hand, put your left hand in and shake it all around. Give yourself to Jesus, turn around and sing. That's what all about. Put your right hand in, put your right hand up, put your right hand in and shake it all around. I give myself to Jesus, turn around and sing. That's what all about. Put your right hand in, put your right leg in, put your right leg out, put your right hand and shake it all around. I give myself to Jesus, turn around and sing. That's what all about. Put your left leg in, put your left leg out, leg in and shake it all around. I give myself to Jesus, turn around and sing. That's what all about. అదే పాట బైబిల్ పాట ఏం పాట ఆంటీ అంటే కంటతక్క నేర్చుకోవాలి పని వాళ్ళు నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలి కంటతక్క ఒక్క లైన్ కూడా లేదు, ఓన్లీ హాఫ్ లైన్ కంటతక్క. నువ్వు నేర్చుకున్నావా? వెరీ గుడ్, నువ్వు నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకున్నావా? నువ్వు నేర్చుకున్నావా? ఏంది చెప్పండి, కంటతక్క చెప్పండి. చెప్పండి నేర్చుకుంటున్నా ఏంటి? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము ఉంచేది. అది నేర్చుకోవాలా చిన్నది? అది నేర్చుకోవాలి. నేర్చుకున్నా లేదా? నేర్చుకున్నావా? మమ్మీ నేర్పించిందా? ఓ తల్లి, నేను ఇంగ్లీష్కి పోదాను నేను మాట్లాడుతున్నాను. సరే, పోయిన వారం ఇంకా తిన్నామన్నా చెప్పండి స్టోరీ. ఎవరు తిన్నాను? ఎవరు వెళ్ళారు నిన్ను పట్టణానికి? ఎవరు వెళ్ళమన్నారు? ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, అడిగిందని చెప్పాలి. ఎవరు వెళ్ళమన్నారు? యోనాని. ఎందుకు? మీరు చేతులు కట్టుకొని ఇక్కడ చూడలేదు అనుకోండి, నా చేతిలో కర్ర ఉంది, ఏమైంది? మీ చేతుల మీద పడితే మీరు చూస్తారు కదా, పడదా? ఇట్లా చూడాలి, సరేనా? నినివే పట్టణపు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు యోనాని? ఎందుకు వెళ్ళమన్నాడు చెప్తున్నారు? ఎందుకు వెళ్ళమన్నాడు? మందిరం చూసినావు ఇది? నేను నిన్ను చూడను, చదువు కట్టుకో. ఎందుకు వెళ్ళమన్నాడు? ఎందుకు వెళ్ళమన్నాడు? నినివే ప్రజలు ఎలాంటి వారు? బహు దుర్మార్గంగా చెడ్డవారు కదా. దేవునికి ఇష్టమైన పనులు చేశారు వాళ్ళు? చేయలేదు కదా. దేవునికి ఇష్టమైనది ఏది కూడా వాళ్ళు చేయలేదు. అర్థమైందా? జరుగు జరుగు. డేవిడ్ పడింది ఇప్పుడు నీకు, తీసేది తాడు వదిలేసి నువ్వు జరిగిట జరుగు. ఏం చూడదు, ఇక్కడ చూడాలి, పడి పడి ఇక్కడ చూడాలి, నన్ను చూడాలి. అర్థమైందా? నినివే ప్రజలు ఎలాంటి వారంట? దేవుని మాట వినేవాళ్ళు కాదు, బహు చెడ్డగా ఉంటూ వచ్చినారు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా వారు బహు దుర్మార్గంగా ఉంటూ వస్తే దేవుడు ఎవరిని పొమ్మని చెప్పినాడు?
యోనాని పొమ్మని చెప్పినాడు. ఎందుకు అంటే వారికి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మీరు మారుమనసు పొందాలి, మీ పాపములు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, ఎవరి దగ్గర, దేవుని దగ్గర ఒప్పుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, మేము వినమని చెప్పినారా, వినమని చెప్పినారా, వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళు యోనా వెళ్ళి చెప్పంగానే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మొదట దేవుని యందు విశ్వాసం ఉంచినారు. మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఏం చేస్తాడు, వింటాడు కదా, మా పాపములు దేవుడు క్షమిస్తాడని ఎవరెందు విశ్వాసం ఉంచారంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచారు. వారు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా లేదా, వారు ఏం చేస్తూ వచ్చారంట, ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని తమ పాపములన్నీ కూడా ఉప్మప్ప నేను వాడు కూర్చో, మందిరంలో కూర్చో, బల్ల ఇచ్చేటప్పుడు ఉన్నాడు వాడు కూర్చో, పొగపు ఏమన్నా వాళ్ళు నినివే ప్రజల దగ్గర వాళ్ళు దేవుని సన్నిధిలో తమ పాపములు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు, వారిని క్షమించినాడు కదా. వారి మీదకి రావాల్సిన దేవుని కోపము రాకుండా ఆపిస్తున్నాడు. ఎందుకు, వారి ప్రార్థన విన్నాడు. వారు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడంట, వారి ప్రార్థన విన్నాడు. ఇక్కడ చూడాలి మీరు, అది యోనా స్టోరీ కదా. ఇప్పుడు మనము ఒక ఆయన గురించి చూద్దాం. ఎవరు అంటే ధనవంతుడు. ఎవరు, ఎవరు, ధనవంతుడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఏది చెప్పినా యేసు ప్రభు ఆ యొక్క నివసించు కాలంలో, అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడా లేదా, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ గ్రామాలకు వెళ్తూ పట్టణాలకు వెళ్తూ ఏం చేస్తూ వచ్చినాడు, అనేకులకి యేసు ప్రభు ఆ దేవుని యొక్క రాజ్యముల గురించి అనేకులకి చెప్తూ వచ్చినాడు కదా. ఎలాగ చెప్తూ వచ్చినట్టే అనేకమైన విషయాలు, ఇక్కడ చూడాలి మీరు, అనేక విషయాలు ఎవరికి చెప్తూ వచ్చినాడు, యేసు ప్రభు దగ్గర వచ్చిన వారికి అనేకమైన విషయాలు చెప్తూ వచ్చినాడు. ఆయన ఎలాగ చెప్తూ వచ్చినాడంటే ఉపమాన రీతిగా. ఎట్లా చెప్పినాడంట, గట్టి రాదు మాటను, అట్లా వస్తుంది రాదు, ఎట్లా చెప్పినాడు, ఉపమాన రీతిగా చెప్పాడు. మీరు అసలు ఇక్కడ కూర్చున్నారే కానీ అస్సలు వినటానికి మీకు ఏం లేదు. డేవిడ్ ఏం చెప్పినా నీకు, కొట్టడాలని చెప్పినాను. యేసు ప్రభు ఏం చెప్పినాడంట, ఉపమాన రీతిగా చెప్తూ వచ్చింది. అయితే ఉపమాన రీతిగా ఒక ధనవంతుని గురించి దేవుడు చెప్తూ వచ్చినాడు. ఎవరి గురించి చెప్పినాడు, ఎవరి గురించి చెప్పినాడు, ధనవంతుని గురించి చెప్పినాడు. ఓయ్ నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి రా, నువ్వు దగ్గర కూర్చుంటే బాగుంటుంది. ఇప్పుడు పైకి చూడాలి, నువ్వు కిందకి చూసినా పడుతుంది. ఎవరి గురించి చెప్పినాడంట, యేసు ప్రభు అంటే ఒక ధనవంతుని గురించి చెప్పినాడు. ధనవంతుని గురించి ఏమని చెప్తున్నాడంటే ఒకనికి కలిమి విస్తరించుట దేనికి మూలం కాదంట, జీవానికి మూలము కాదు. అంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవటం వల్ల దేనికి మూలము కాదంట, జీవానికి మూలము కాదు అని ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు. కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. దేని ద్వారా మనం జీవాన్ని పొందుతాం, డబ్బు ద్వారా పొందుతామా, డబ్బు తింటామా, మనము తింటామా, డబ్బు తింటామా. ఇప్పుడు మీ దగ్గర 5 రూపీస్ ఉందనుకో, తింటారా దాన్ని మీరు, తింటారా, అది మనం బ్రతికిస్తుందా, ఏది మనం బ్రతికించేదంటే దేవుని మాట. అర్థమైందా. ఈ యొక్క ధనవంతుడు చాలా సంపాదించుకున్నాడంట. చూడాలి మీరు, ఎవరు, ఈ ధనవంతుడికి చాలా ఆస్తిపరుడు, చాలా డబ్బుని సంపాదించుకున్నాడు. ఎవరు ఆ ధనవంతుడు అంటే, ఆ ధనవంతుని ఇల్లు చూడండి ఎట్లా ఉందో. ఆ యొక్క ధనవంతుని యొక్క ఇల్లు, మన ఇల్లు ఇట్లుందా, ఇల్లు ఇట్లుందా చెప్పండి, ఎంత పెద్ద ఇల్లు ఉందా మీకు, పెద్ద ప్యాలెస్ ఉందా. మరి ఈ ధనవంతుడికి పెద్ద ఇల్లు ఉంది.
ఆ యొక్క ధనవంతుని గురించి ఎవరు చెప్తున్నారు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ధనవంతుడు పెద్ద ఇల్లు సంపాదించుకున్నాడు కదా. తను ఏం చేస్తున్నాడంటే బాగా చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. ఇక్కడ చూడాలి మీరు, ఓయ్ ఏం సంపాదించుకున్నాడు? చాలా డబ్బులు సంపాదించుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే బాగా తింటున్నాడంట, మంచిగా ఏం చేస్తున్నాడు? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఏం తింటున్నాడు? మళ్ళాగా తింటున్నాడు, పప్పన్నం చారనం తింటున్నాడు, మరి ఫ్రూట్స్ తింటున్నాడు. తను మంచి మంచి ఆహారము తినేవాడు, ఏది కావాలంటే అది. ఎందుకు? తనకి డబ్బు ఉంది కదా. ఆ డబ్బుని బట్టి తను ఏం చేస్తున్నాడంటే బాగా తింటున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, మంచి ఆహారం తింటున్నాడు, మంచిగా తను జీవిస్తూ ఉన్నాడు. చాలా డబ్బు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. చాలా పొలం ఉందంట. ఎవరికి ఉండేది? ధనవంతునికి. ఎవరికి? ధనవంతునికి చాలా డబ్బు ఉంది, మంచి పొలం ఉంది, ఇల్లుంది, అన్నీ తింటున్నాడు, తాగుతున్నాడు, ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఎంతో సుఖంగా జీవిస్తున్నాడు. తనకు ఏ భయం లేదు అంటే దేవుని భయము లేదు. అర్థమైందా? దేవుని భయము లేదు. తను అనుకున్నాడు నాకేం తక్కువ ఉంది, నాకేం కొరతగా ఉంది. ఐరుగా ఇక్కడ చూడాలి, ఏం చేస్తున్నాడు? నాకేమి పెద్ద ఇల్లుంది, పొలం ఉంది, ఇంకా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ ఉంది అని చాలా అతిశయం అన్నమాట. అన్నీ ఉండే నాకేం తక్కువ లేదని అలాగా అనుకుని ఉండేవాడు. బాగా తింటూ ఏం చేస్తున్నాడు? తనకు దాసీలు, చూడండి, పని వాళ్ళు ఉన్నారా లేదా? ఒక పనివాడిని పిలవంగానే వాడు ఏం చేస్తాడు? వస్తాడు. తీసుకురాపరా అంటే తీసుకొస్తాడు. నాకు గాలి రాలేదురా ఇసరండి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ రాజుకి ఇసురుతున్నారా లేదా? ఇట్లా తీసుకొని ఏం చేస్తున్నారు అంటే తను ఎంతో ధనవంతుడు కదా, చాలా తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే సుఖవంతముగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తన హృదయంలో ఎవరు లేరు? తన హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఎవరు లేరు? దేవుడు లేడు. అంత సంతోషంగా తాను జీవిస్తా ఉన్నాడు. తను అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నాకేం డబ్బు ఉంది, ఇల్లుంది, అన్నీ ఉండే కదా, నాకెందుకు దేవుడు అనుకున్నాడు. అర్థమైందా మీకు? అనుకొని తను జీవిస్తా ఉన్నాడు. తనకు చూడండి పొలము, తన పొలాన్ని చూడండి. ఇక్కడ ఏముంది? పొలం తెలుసా మీకు? తెలుసా తెలీదా? పొలాలు తెలుసు కదా. ఈ పొలాల్లో బాగా పంటను వేసుకునేవాడు. పని వాళ్ళని పెట్టించుకొని ఆ యొక్క పొలం పని అంతా కూడా చేయించుకునేవాడు. పంట పండింది, చాలా ఒడ్లు వచ్చినాయంట. డేవిడ్ నేను దగ్గరికి పిలిచి కొడతానండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడాలా, చేతుల మీద వదిలిపెట్టేది, నువ్వే చేతులు వదిలి చూడాలి. మీరు ఏం చేస్తున్నాడంట? చాలా పని వాళ్ళని పెట్టుకొని పొలం పండించుకొని అన్నీ ఒడ్లు సంపాదించుకొని అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాడంట. అన్నీ సమకూర్చుకున్నాడు, అమ్ముకున్నాడు, డబ్బు వచ్చింది, చూసుకుంటున్నా. అబ్బా నా పంట చూడు ఎంత బాగా పండిందో. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? అబ్బా నాకు పొలం చూడు ఎంత బాగా పండిందో, ఈ సంవత్సరం చాలా ఒడ్లు వస్తాయి. అవన్నీ అమ్ముకుంటే ఏమొస్తాయి? డబ్బు వస్తుంది. ఇక్కడ పంట పండింది, ఏం చేస్తున్నాడు? పంటని అమ్మినాడు, ఇంకా కొన్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు. చూడండి డబ్బు ఎంత వచ్చిందా లేదా? డబ్బును అప్పుడు అనుకున్నాడంట ఇంటికి వడ్లు తెచ్చుకున్నాడంట. వడ్లు తెచ్చుకుంటే అంతకుముందు తను ఒడ్లు పోసే ఆ యొక్క అవి గదులు చిన్నవిగా ఉండేవంట. ఇక్కడ చూడాలి మీరు, ఒడ్లు పోసేవి. ఇప్పుడు మనం బస్తాలు పోస్తారు కదా, ఇంటి దగ్గర పోస్తారు పైన ఒడ్లు బస్తాలు పోస్తారు కదా. అప్పుడు తెచ్చుకొని ఏం చేసేవాళ్ళంటే ఒక గదిలా కట్టుకొని దానిలో పోసేవాళ్ళు అనమాట. అర్థమైందా మీకు? అప్పుడు అనుకున్నట్టు అమ్మో ఈ సంవత్సరం నా పంట చాలా బాగా పండింది, ఏం చేయాలి నేను?
ఆ గదిని ఏం చేయాలా? ఇంకా పెద్దది చేయాలా, ఇంకా ఒడ్లు అన్నీ తెచ్చుకొని దాంట్లో సమకూర్చుకోవాలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఇంకా పెద్ద గదులు చేసి ఆ వాటిల్లో ఏం నింపుకోవాలా? ఏం నింపుకుంటాడంట? వడ్లు నింపుకుంటాడంట. అంటే తను పండిన పంట అంతా తెచ్చుకొని నింపుకుంది అనుకున్నాడు. అప్పుడు అనుకొని ఏం చెప్తున్నాడంటే, బైబిల్లో ధనవంతుడు అనుకుంటున్నాడంట. చూడండి, ఆ ధాన్యం అంతటిని తన ఆస్తిని సమకూర్చుకొని, తన ధాన్యాన్ని ఆస్తిని అంతా సమకూర్చుకొని ఏం చెప్పుకుంటున్నాడంట? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడంట. ఎవరితో చెప్పుకుంటున్నాడు? ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. మనలో ప్రాణం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా మీకు అందరికి? డేవిడ్, నువ్వు విడిగిరా చెప్తాను. అసలు వేయట్లేదు. కూర్చో, విడిగిరా. నువ్వు తాడు వదిలేయమని చెప్పినా నీకు? వదిలేమన్నా తాడు? వదిలేమన్నా లేదా? చేతిలో ఏం పెట్టుకో, ఇక్కడ చూడాలి. అర్థమైందా? చెప్పాలి, మళ్ళీ స్టోరీ చెప్పాలి. నేను ఎవరి స్టోరీ చెప్పినా, ఏం చెప్పినా చెప్పాలి. ఎవరికి చెప్పుకుంటున్నాడంట? మనలో ఏముంది? ప్రాణము ఉంది. అప్పుడు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమా నువ్వు తిను బాగా, ఇంకేం చేయాలా? బాగా తాగు, బాగా సంతోషంగా ఉండు. ఎందుకు చెప్తున్నాడంటే, తను కష్టపడుతున్నాడా? తన కష్టం చేస్తున్నాడా? ఏమైనా పనికి వెళ్తున్నాడా? ఏమైనా పని చేస్తున్నాడా? అంటే ఏం పని చేయట్లా. ఎందుకు? ఆ డబ్బు ఉంది, మంచి ఇల్లు, పెద్ద ఇల్లు ఉంది, పని వాళ్ళు ఉన్నారు, పని చేసేవాళ్ళు. రండ్రా అంటే ఎవరు వస్తారు? పని వాళ్ళు వస్తారు. అన్నం తీసుకురాకుండా అంటే అన్నం తీసుకొస్తారు కదా. నాకు ఇస్తారండ్రా అంటే నాకు జ్యూస్ తాపండ్రా, నాకు నీళ్ళు తాపండ్రా, ఇంకా నాకు కాళ్ళు వద్దండ్రా అంటే ధనవంతుల దగ్గర ఉంటారా పని వాళ్ళు? చాలా మంది పని వాళ్ళు ఉంటారు కదా. ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, పొలం పని చేసే వాళ్ళు ఉంటారు, రాజు యొక్క అన్ని తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు కదా. అట్లనే ధనవంతుడికి అందరు ఉన్నారంట. బాగా పండింది. ఆ యొక్క ధనాన్ని తెచ్చుకొని చెప్తున్నాడు, నా ప్రాణమా బాగా తిను, తాగు, సంతోషంగా ఉందని తన ప్రాణంకి చెప్పుకుంటున్నాడు. మనం కూడా అట్టే ఉంటాం కదా. మనం కూడా ఏం చేస్తున్నాం? ఈ ధనవంతుడు దేవుని గుర్తు చేసుకుంటున్నాడా? చెప్పాలి. దేవుని గుర్తు చేసుకుంటున్నాడా? దేవుని గుర్తు చేసుకోవట్లా. ఏం గుర్తు చేసుకుంటున్నాడు? నా ప్రాణమా అన్నీ ఉంటాయి, తిను, తాగు, సంతోషించు అని చెప్తున్నాడు. అది మనం తినటానికైనా తాగటానికైనా ఎవరివ్వాలి? మనం తిని సంతోషంగా ఉండాలంటే ఎవరు సంతోషాన్ని ఇవ్వాలి? దేవుడు. మనం కొన్నిసార్లు ఏదైనా తింటే అరుగుతుందా? ఏమైపోతుంది? అరగకపోవడం, కడుపు నొప్పి రావడం, వాంతులు అవడం కదా, అవుతాయి కదా. మనం తిని సంతోషంగా ఉండాలి అంటే ఎవరి కృప కావాలి? ఎవరి కృప కావాలి? దేవుని యొక్క కృప అవసరము. డేవిడ్, దేవుని యొక్క సహాయము అవసరము. అర్థమైందా? ఎన్ని ఉన్నా మనం ఎవరిని వెతకాలా? డేవిడ్ ఎవరిని వెతకాలా? మనము? నువ్వేం చేస్తున్నావు అసలుకి? ఎవరిని వెతకాలా? దేవుణ్ణి వెతకాలి. మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరి సహాయం కావాలా? ఎవరి సహాయం కావాలా? తీసుకెళ్ళా. ఎవరి సహాయం కావాలా? దేవుని యొక్క సహాయం కావాలి కదా. మనం ప్రతి గీడు నుంచి రక్షింపబడాలంటే ఎవరు మనం రక్షించాలా? దేవుడే. ఎవరు రక్షించాలా? బయటికి వెళ్ళిపోతారా? అక్కడ వంట చేస్తారా? మీరు పోయి చేస్తారా? మరి అక్కడ ఎందుకు చూస్తున్నారు మీరు? అసలు నేనేడు స్టోరీ చెప్తుంది, అక్కడ చూస్తున్నారు ఎందుకు? ఇప్పుడు కాదురా, ఇప్పుడు ఏది కూర్చో. అయిపోయినాక కొంచెం కొద్దిసేపు స్టోరీ అయిపోతే తర్వాత ఎవరు మనల్ని రక్షించేది చెప్పండి? దేవుడే మనం రక్షించేవాడు. ఎలాగ రక్షించినాడు? నీ కొరకు నా కొరకు యేసుప్రభు ఏం చేసి వచ్చాడు? డేవిడ్ ఎక్కడ చూస్తున్నాడా? ఎవరు రక్షించేది?
యేసు ప్రభువే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టాడు. ఇక్కడ సిలువలో యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయినాడు? శని ఎవరి కోసం చనిపోయినాడు? మన పాపముల కొరకు చనిపోయినాడు. ఎవరి దగ్గర క్షమాపణ ఉంది? మనం చేసే తప్పులకి యేసు ప్రభు దగ్గరే ఉంది. మనం చేసిన దొంగతనాలు, అబద్ధాలు, చిన్న చిన్న ఆ తప్పులు, పొరపాటు చేస్తే ఎవరి దగ్గర క్షమాపణ ఉంది? దేవుడు ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? నేను ఇక్కడ చూడు, ఇక్కడ ఏనా అంటే నువ్వేం చేస్తున్నావు? ఎవరి దగ్గర ఉందంట? యేసు ప్రభు దగ్గరే ఉంది. ఆయనే యేసు రక్షించును. ఎవరు మనల్ని రక్షించేది? ఎక్కడ చూస్తున్నారా? ఎవరు మనం రక్షించేది? యేసు ప్రభువే మనం రక్షించేవాడు. అర్థమైందా? ఇంకా చెప్పినా కదా, ఈ ధనవంతుడికి ఎంతమంది ఉన్నారంటే పని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చూడండి, నీళ్ళు తోడేవాళ్ళు, పొలము దున్నేవాళ్ళు, అవునా కదా? ఇక్కడ ఉండాలి లేదా? చాలా పని వాళ్ళు ఉంటున్నారు. మనం ఎవరి దగ్గరికి రావాలంటే యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి రావాలి. యేసు ప్రభు ఎలాగొచ్చాడంటే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. లోక రక్షకుడిగా ఆయన వచ్చాడు. యేసు ప్రభు ద్వారానే రక్షణ. అర్థమైందా? ఇంకొక మాట ఏమని రాయబడిందంటే, నేనే మార్గమును సత్యమును జీవమును. ఎవరి ద్వారా అంట? ఎవరు మార్గము మనకి? చెప్పాలి ఎవరు? యేసు ప్రభు ఏమని చెప్పినాడు? యేసు నేనే మార్గమును, ఇంకా సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యానికి రాడు. అంటే డబ్బున్నా, ఇల్లున్నా, ఆస్తున్నా వీళ్ళందరూ దేవుని దగ్గరికి పోతారా? మరి ఎవరి దగ్గర పోవాలా? ఎవరిని నమ్ముకుంటే పోతారు? డబ్బు ఉంటే పోరు, ఇల్లుంటే పోరు కదా. అన్నీ ఉంటే పోతారా? ఎవరి ద్వారా పోతారు? ఏమి లేకపోయినా ఎవరంటే పోతారు? యేసు ప్రభుని నమ్ముకుంటే. మరి డబ్బు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు కదా, ఎవరు అవసరం లేదు. ఎవరు తీసుకెళ్తారు దేవుని రాజ్యానికి? యేసు ప్రభువే తీసుకెళ్తారు. మనం ఎవరు చేపట్టుకోవాలా? ఎవరు చేపట్టుకోవాలా? దేవుని చేయి మనము పట్టుకోవాలి. ఎక్కడికి పోవాలంటే పరలోకానికి పోవాలంటే ఎవరు చేపట్టుకోవాలా? దేవుని చేయి మనము పట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడాలి మీరు. సీఎం ఎవరు? ఇక్కడ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను రేవంత్ రెడ్డిని చూడాలంటే రానిస్తారా లోపలికి? ఎవరమ్మా నువ్వు అసలుకి? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చినావు కదా? ఎందుకు రానిస్తారా మనల్ని? అదే వాళ్ళ కొడుకో లేదా వాళ్ళ కూతురు వాళ్ళతో పాటు మనం వాళ్ళు చేపట్టుకున్నాం అనుకో, మనం రానిస్తారా? రానిడా? నువ్వు ఎవరు అని అడుగుతారా? ఎవరుంటారు మన చేయబట్టుకొని? వాళ్ళ కుమారుడు అంటే ఏం చేస్తారు? ఎవరు అడగరు. ఇప్పుడు వాళ్ళకి సెల్యూట్ పెట్టారనుకో, వీళ్ళకి కూడా ఏం చేస్తారు? ఎవరిని బట్టి? వాళ్ళని బట్టి కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభుతో పాటు మనం ఎక్కడికి వెళ్ళాలా? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. యేసు ప్రభుని మన జీవితంలో, మన హృదయంలో కలిగి ఉండాలి. అర్థమైందా? కంటి తగ్గింది పుడదు మళ్ళీ కంటి తగ్గి మళ్ళీ కంటి తగ్గి చెప్పండి. పోయిన వారంది దా ఎవరు చిన్నారా చెప్పు. నినివే పట్టణపు వారు దేవుని అంత విశ్వాసం ఉంచి రావాలి. కొంచెం ఇక్కడ ఇడిగిరా. పలకాలి. చెప్పు సార్. దేవుని యందు విశ్వాసం ఉంచిరి. యోనా 3:5. ఇంకా ఎవరు? రండి రావాలి. ఇంకా ఏ రావికి
పట్టణపు వారు దేవుని విశ్వాసము ఉంచిరి. యోనా 3:5. ఇంతేనా? చేయని ఫోన్ పడేస్తే సరే కూర్చో. చూసుకుని రావాలి. నీవే పట్టణపు వారు దేవుని విశ్వాసము దేవుని యందు విశ్వాసం ఉంచిరి. యోనా చెప్పు 3:5. ఇప్పుడు కంటి తాకేం పలకండి, సరేనా? చెప్పు అది తీసుకో, ఇక్కడ పలకండి. ఏందిరా ఎవరైనా పోయిలా? పోయిరా? ఎవరు తీసుకుపోయి? సరే, ఇక్కడ కంటి తాక్యం. ఇప్పుడుది కంటి తాక్యం పలకాలి, అందరు పలకాలి. అందరు ఏం చేయాలి? కంటి వాక్యాన్ని పలకాలి, సరేనా? వద్దు, ఇప్పుడు కంటి వాక్యం అయిపోయినాక వద్దు పలకండి, సరేనా? అందరు పలకండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మళ్ళా పలకండి. ఒకని కలిమి విస్తరించుట. అందరు పలకాలి, అందరా పలకాలి, అందరు పలకాలి. లేమో చూడాలి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనము. మళ్ళా పలకం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఋతు పడాలి ఒకటి. ఇక్కడ చూడమని చేతులు కట్టుకుని ఇక్కడ చూడ చేయని ఇక్కడ చూడ. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనము. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనము. మోకరించండి, ప్రార్థన మోకరించాలి, అందరూ మోకరించాలా? ప్రార్థన. ఫోన్ పడేస్తుంది జరు. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోవాలన్నా అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. కృపా ప్రేమగల తండ్రి, చిన్న దేవాన్ని బంగారు పదం కొన్ని మానేసుకుంటారు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభావ మీరు జ్ఞాపకం తీసుకొచ్చినాం. లేఖని భాగాన్ని బట్టి కూడా మీ కథనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. చిన్న బిడ్డలు ఏదైతే వింటూ వచ్చినారో ప్రభావ వారి విధాల కార్యం జరిగించండి. చిన్న వయసులోని రక్షణ తెచ్చండి ప్రభావ, మనసు తెచ్చండి, పాప క్షమాపణ నింపండి, భయం భక్తి తెచ్చండి ప్రభావ. నన్ను ఆకృతి చూపించమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ధనవంతుని గురించి మీరు జ్ఞాపకం తీసుకొచ్చినారు. ఉపమాన రీతిగా ప్రభావ మీరు బోధిస్తూ వచ్చారు తండ్రి. లేఖలను చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభావ. ఆ యొక్క ధనవంతుడు తండ్రి దేవాన్ని తన యొక్క ధనాన్ని బట్టి ప్రభావ నన్ను బాగా సంపాదించుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు ప్రభావ. నన్ను తిని తాగి ప్రభావంతో సంతోషంగా ఉన్నాడు తండ్రి.
తన ప్రాణంతో చెప్పుకుంటుంది, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు అంటున్నాడు ప్రభా. దేవ ఆ యొక్క ధనవంతుని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు ప్రభా. మేము ఎంత కలిగి ఉన్నప్పటికీ మేము సంతోషంగా ఉండాలంటే మీ కృప అవసరమని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభానికి ఎంతో చెల్లిస్తున్న చిన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, రక్షణ తెచ్చండి, మారు మనసు తెచ్చండి, పాప క్షమాపణలు నింపండి, భయం తెచ్చండి, భక్తి తెచ్చండి, మీ అందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయండి. కృప చూపి చిన్న వయసులో చెప్పబడుతున్నాక మాటలు ప్రభావం నీరు కట్టి ఫలింపచేయండి. మీకు ఎంతో వందనాలు చేసి కంటితో వాక్యాన్ని కూడా నేర్చుకోవాలా ప్రభా, సహాయం చేస్తున్నామని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. కనికరించు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం రాయబడినట్టుగా ప్రభా ఒకరి కలిమి విస్తరించగా వారి జీవనకు మూలము కాదని సెలవిస్తున్నారు ప్రభా. నా తండ్రి దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ చెప్పబడిన మాటలు హృదయాలు భద్రపరచుకోవడానికి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న బిడ్డలు దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. వచ్చినాయి విక్కిపోనా